అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. సాక్షి ఈయనకు ఒక పేపర్ ఉంది. ఆ పేపర్లో 24 గంటలు ఎలాంటి తప్పుడు ఆర్టికల్స్ తప్ప ఇంకోటి కాదు. ఆ పాపం ఆయన భయపడి ఈ సమయంలో పోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని స్వచ్ఛందంగా ముందుకొచ్చి నా హాలిడే నా ట్రిప్ కూడా క్యాన్సిల్ చేసుకుంటున్నాను, నేను ఇక్కడే కంటిన్యూ అవుతానని చెప్పే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష. అంటే ఏదో ఒక విధంగా బురద జల్లాలి, గుడ్డ కాల్చి మొఖానేయాలి, వాళ్ళ ఇష్ట ప్రకారం చేసుకుంటే ఆలోచన మంచిది కాదు. నేను నిర్దిష్టంగా అడుగుతున్నా, ఈ హౌస్లో చాలా స్పష్టంగా అడిగేది ఒకటే అధ్యక్ష, నేను ఈ హౌస్లో చాలా స్పష్టంగా మిమ్మల్ని కోరేది, మీరు నా స్టేట్మెంట్ చూశారు అధ్యక్ష. ఇప్పుడు ఒక పార్టీ కింద వీళ్ళు ఆలోచించాల్సింది, మీరేం చెప్పారు అధ్యక్ష? ఇంకా అధ్యక్ష మీరు ఆ మాటలు వింటే ఎవరికైనా ఇక్కడ రోషం రాదు సార్ అధ్యక్ష. చెవులు పెట్టుకోవాలి, ఇప్పుడు మేమంతా దూది పెట్టుకోవాలా. ఏం మాట్లాడధ్యక్ష ఇవన్నీ? నేనేం మాట్లాడాను? ప్రతిపక్ష నాయకుడు కూడా ప్రతిపక్ష నాయకుడు గారు అంటున్నా, జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నా. ఆయన ఏం మాట్లాడుతున్నాడు అధ్యక్ష? ఏంటో నాకు అర్థం కాలేదు. ఎందుకంత పట్టబోతున్నావు? ఎందుకంత డిస్టర్బ్ అవుతున్నావు? నీ బండోరం బయటపడిందనా? మీ కార్యకర్తలు పట్టుబడ్డారనా? రేపు శిక్షించబడతారనా? దేనికోసం నీకు భయం? మనం చిత్తశుద్ధి ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే అతనికి శిక్ష పడకుండా తప్పదు. ఎందుకంటే ఒక ఎమోషన్లోనో లాలూచిలోనో ఏదో ఒక తప్పు చేశాడు, తప్పు చేసాడు శిక్ష పడాల్సిందే. దట్ ఈజ్ మై పాలసీ. ఐఎమ్ వెరీ క్లియర్. 35 సంవత్సరాలుగా అధ్యక్ష నేను ఒక వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటున్నా, నాకంటూ ఒక క్రెడిబిలిటీ ఉంది. అందుకనే అధ్యక్ష ఈరోజు ధైర్యంగా నేను ఎన్ని పనులు చేసినా అధ్యక్ష రాత్రి ఇంటికి పోతే ఆనందంగా పడుకుంటున్నానంటే నేను ఏ తప్పు చెయ్యలేదు, చెయ్యబోను కాబట్టి ధైర్యంగా పడుకుంటున్నా. మీకెందుకంటే భయం? ఎందుకు భయపడతారు? ఎందుకు మీరంతా ఊరు చుట్టూరు చెప్తారు? ఇంత మునిపే మాట్లాడారు అధ్యక్ష. ఆ రోజు చెప్పింది ఏంటి? ఇంత మునుపు మాట్లాడింది, ఈ చర్చలో మేము భాగస్వాములు కాలేము, అడగడానికే వీల్లేదని మీరు అధికారం ఇచ్చారు. ఇప్పుడు సబ్జెక్ట్ కాకుండా అన్ని సబ్జెక్టులు మాట్లాడతాం, నేను చెప్పిందే జరగాలి. ఇదే కదా అధ్యక్ష. నేను అడిగింది నిర్దిష్టమైన సమాచారం ఇచ్చాను. మీ దగ్గర అదనంగా సమాచారం ఉందా? ఏముంది? ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఏముంది? ఎక్కడన్నా ఇన్వాల్వ్ అయ్యారా? లేదంటే వాళ్ళ మనిషి ఉన్నారా? చెప్పండి. ఎవరిని వదిలిపెట్టను? సాక్ష్యాధారాలు ఉంటే ఎవరిని వదిలిపెట్టను, చాలా కఠినంగా చర్యలు తీసుకుంటాను. దానికి మీరు కన్ఫైన్ కాకుండా ఊరంతా చెప్పడం ఏంటి అధ్యక్ష? వాళ్ళు మోసం చేసి వీళ్ళు మోసం చేశారని. డెఫినెట్గా మా పాలసీ ప్రకారం మేము పనిచేస్తున్నాం, ప్రజలు గర్వపడే విధంగా పనిచేస్తాం. దాంట్లో గురించి సందేహం అధ్యక్ష. చాలా వేరియస్ ఫోరమ్స్ ఉన్నాయి, మనం మాట్లాడుకుందాం. అధ్యక్ష నిజంగా నేను ఎక్కడైతే గమనించిన అధ్యక్ష, 3 నిమిషాలు మాకు, 30 నిమిషాలు వాళ్లకు. ఇదే ఏమన్నా అధ్యక్ష, కనీసం వ్యవస్థ ఇంతగా ఎందుకు దిగజారుతా ఉంది? దిగజారిన పరిస్థితిలో అత్యధిక వడ్డీలకు బయట అప్పులు తెచ్చుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది అని కనీసం తెలుసుకోవాలన్న ఆలోచన కూడా కనీసం వీళ్ళకి లేకపోతే అసలు నిజంగా వీళ్ళ పరిపాలనకు ఏ రకంగా అర్హులో నాకైతే అర్థం కావడం లేదు అధ్యక్ష. కేవలం 3 నిమిషాల్లో అయిపోయే పనిని దాన్ని ఏదో పెద్ద ఇదిగా చిత్రీకరణ చేసి పెద్ద ఇదిగా మాట్లాడే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. నీకు నిజంగా నాకు ఆశ్చర్యంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు నిజంగా అర్థం కావాలి. ఈ ఫిగర్లన్నీ చెప్పే కొద్దీ చంద్రబాబు నాయుడు గారికి ఒళ్ళులో నుంచి భయం వస్తూ ఉంది. కారణం ఏంటంటే తాను పరిపాలన చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆర్థిక వ్యవస్థ ఇంత దిగజారిపోయింది అన్నది ఎక్కడ బయటకు వస్తుంది అన్న భయం చంద్రబాబు నాయుడు గారిలో ఎక్కువ ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాలు మాట్లాడనీయడం లేదు. అధ్యక్ష సిగ్గుండాలి అధ్యక్ష. ఈ ప్రభుత్వానికి 16,25,000 మంది కౌలు రైతులకు రుణాలు ఇవ్వాలని చెప్పి టార్గెట్ పెట్టుకుంటే ఇచ్చింది 70,000 మంది. అధ్యక్ష బీసీ ఫెడరేషన్ అధ్యక్ష 1,03,891 మందికి ఇవ్వాలని చెప్పి టార్గెట్ పెట్టుకుంటే ఇచ్చింది 1,120 మందికి. అది కూడా ఇచ్చిందంటే తెలుసా అధ్యక్ష? 2.8 కోట్లు. ఈ రకంగా వ్యవస్థలు ఉన్నాయి కాబట్టి అప్పులు పుట్టడం లేదు, బ్యాంకుల్లో డబ్బులు పుట్టడం లేదు, 0% వడ్డీ పోయింది. 0% వడ్డీ పోయి ఆ అప్పులు పాత అప్పులు తెచ్చుకున్న అప్పులకు కట్టలేక మీరు ఇచ్చిన మాటలు నమ్మి 0% అప్పులు వడ్డీ 0% ఆ వడ్డీ పోయి బయట ఇవాళ ఈ పరిస్థితిలో 1,00,000కు లేకపోతే 10,000కు
లక్షకు రోజుకు 2,000 రూపాయలు చొప్పున తీసుకోవాల్సిన అధ్వానమైన పరిస్థితిలో ఇవాళ తయారైంది. అధ్యక్ష, ఇది ఎలా బయటకు వచ్చింది? అసలు ఇది ఎలా బయటకు వచ్చింది అన్నది అధ్యక్ష, 2 నెలల కిందట సీఎంకు చెప్పాం, స్పందన లేదు. ప్రతి పేపర్లో వచ్చిన విషయం. అధ్యక్ష, విజయవాడలో జరిగిన ఘటనను కేవలం ఒక సాదా సీదా వడ్డీ వ్యాపారం కింద చూపించి దోషులను, చంద్రబాబు నాయుడు గారే దోషిగా ఉండే పరిస్థితిని తప్పించుకునేందుకు రకరకాల అవస్థలు పడతా ఉన్నారు. నిజంగానే అడుగుతా ఉన్నాను, ఒక సెక్స్ రాకెట్ అక్కడ నడుపుతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి దీవెనతో జరుగుతూ ఉంది. దాన్ని అరికట్టే కార్యక్రమంలో మీరు ఏం చేస్తూ ఉన్నారు అన్నది చెప్పడానికి అధ్యక్ష, 2 నెలల కిందటే సీఎంకు చెప్పాం, సీఎం పట్టించుకోలేదు. చదువుతాను అధ్యక్ష ఒకసారి. కాల్మని, ఇదిగో సార్, అన్ని పేపర్లలో వచ్చింది సార్. మీ గజెట్ లేక కూడా పోతాను. కాస్త ఓపిక పడితే మీ గజెట్ లేక కూడా పోతా. కాల్మని వ్యాపారి ఆగడంపై సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చెప్పినా న్యాయం జరగలేదు. అజిత్ సింగ్ నగర్కు చెందిన అన్నారి శ్రీనివాసు, చిన్నారి దంపతులు ఆరోపించారు. రమేష్ ఆగడాలపై కన్నీటి పర్వంతంగా వివరించారు. ఆదివారం వీరు టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి చేరుకొని రమేష్పై ఫిర్యాదు చేశారు. తమ కుటుంబం అవసరాల కోసం అతని వద్ద 1,50,000 నగదు అప్పుగా తీసుకున్నామని, వడ్డీ కింద 9 లక్షల రూపాయలు చెల్లించామని చెప్పారు. అయినప్పటికీ వేధింపులతో 2 నెలల కిందట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసి గోడు వెలిబుచ్చుకున్న తమకు ఇంతవరకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ తమ ఇంటి కాగితాలు అతని వద్దనే పెట్టుకోగా కనీసం స్థలం లేక కూడా రానివ్వడం లేదని పేర్కొన్నారు. అధ్యక్ష, ఈనాడు మీ గజెట్ 2 ఎమ్మెల్యేలతో కాలాంతకుల జల్సాలు. ఈనాడు సార్, ఈ గజెట్ పేపర్. మళ్ళీ ఈనాడే డిసెంబర్ 13, మళ్ళీ అదే కంటిన్యూయేషన్ స్టోరీ. డిసెంబర్ 13 మహిళలతో గడిపిన అశ్లీల చిత్రాలు, సంభాషణలు, రికార్డులు దొరికాయి. తమకు పెద్ద దిక్కైన ఒక పోలీసు ఉన్నతాధికారి ద్వారా మేనేజ్ చేయడానికి ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. మీ గజెటే అధ్యక్ష. అదే ఈనాడు డిసెంబర్ 14 అధ్యక్ష, ఇతనికి కృష్ణా జిల్లాకు చెందిన ఒక ప్రధాన రాజకీయ పార్టీ నాయకుడు 1 కోటి వరకు సొమ్ము ఇచ్చాడు. నెల వడ్డీలో ఇద్దరు సగం పంచుకుంటున్నారని తెలిసింది. నెలకు 10 లక్షల వరకు వడ్డీ సొమ్మును ఆ నాయకుడికి అందిస్తున్నట్టు సమాచారం. ప్రధాన రాజకీయ పార్టీకి చెందిన ఓ నాయకుడు 2 కోట్లు పెట్టుబడి పెట్టగా నెలకు వచ్చే వడ్డీ 40 లక్షల వరకు ఉంటుందని వినికిడి. ఈనాడే అధ్యక్ష వాళ్ళ గజెట్. అధ్యక్ష, ఇది ఎలా బయటకు వచ్చింది అని అంటే అధ్యక్ష, ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తే స్పందన లేనప్పుడు ఇదే ఈనాడు కథనంలోనే అధ్యక్ష, డిసెంబర్ 14, 2015 ఉపాధి కోసం ఒక మహిళ వస్త్ర దుకాణం నడుపుతోంది. దురదృష్టవశాత్తు పటమట ముఠాను అప్పు కోసం కలిసింది. అయితే 10 లక్షలు ఇవ్వకుండానే ఇచ్చినట్లు ఖాళీ నోట్లు రాయించుకున్నారని, అంతటితో ఆగలేదని మూకుముడిగా ఆమెను లోబర్చుకొని దారుణాలకు ఒడిగట్టారని
అడ్డు రావద్దని ఆమె భర్త బెదిరించారు. అడ్డు రావద్దని ఆమె భర్తను బెదిరించారు. బిక్క చిక్కిపోయిన బాధితురాలు పోలీస్ కమిషనర్ గౌతమ్ సావంగ్ను కలిసి గోడు వెలువేసుకుంది. ఆమె ఫిర్యాదు ఆధారంగానే పోలీసులు దాడి జరిపారు. అధ్యక్ష, ఇది సాక్షాత్తు విజయవాడలో ముఖ్యమంత్రి గారి పక్కనే జరుగుతూ ఉన్న సంఘటన. అధ్యక్ష, ఎంత ముఖ్యమంత్రి గారు చట్టాల గురించి చెప్తున్నారు. ఆయన ముఖ్యమంత్రి అయి దాదాపుగా 19 నెలలు కావస్తూ ఉంది. ఇంతవరకు అధ్యక్ష, ఇది కూడా ఈనాడే డిసెంబర్ 14 ఇంకొక స్టోరీ. ఇంతవరకు అధ్యక్ష, తెలంగాణలో వడ్డీ వ్యాపారంపై నియంత్రణ చట్టం ఉన్నా ఆంధ్రప్రదేశ్లో మాత్రం దాని ఊసే లేదు. ఏం చేస్తూ ఉన్నారో 19 నెలల నుంచి నాకైతే తెలియదు. అధ్యక్ష, ఇది ఈనాడు డిసెంబర్ 15 అధ్యక్ష. ఈనాడు డిసెంబర్ 15 అధ్యక్ష. ఎమ్మెల్యేలతో వెళ్ళిన నిందితుడు ఎక్కడ? పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు బ్యాంకాక్ పర్యటనకు వెళ్ళిన A5 నిందితుడు వెలగల్ల శ్రీకాంత్ ఆచూకీ మిస్టరీగా మారింది. గత గురువారం సెక్స్ ర్యాకెట్ రట్టు కాగానే ఎమ్మెల్యేతో పాటు ఉన్న శ్రీకాంత్ హడలిపోయినట్టు తెలిసింది. విజయవాడకు వస్తే అరెస్ట్ తప్పనిసరి అని గ్రహించి అతడు బ్యాంకాక్లోనే ఆగిపోయినట్టు సన్నిహితులు చెబుతున్నారు. మరికొందరు ఢిల్లీలో దిగారని, దేశంలోనే ఎక్కడో తలదాచుకుని ఉంటాడని, బహుశా హైదరాబాద్ బెంగళూరులో ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేతో వెళ్ళిన నిందితుడు ఎక్కడ? ఎమ్మెల్యే తిరిగి వచ్చాడు, నిందితుడు అక్కడే ఉండిపోయాడు. అధ్యక్ష, అదే స్టోరీ అధ్యక్ష. బాధితులకు బెదిరింపులు, పోలీసులకు ఫిర్యాదు చేస్తే కష్టాలు తప్పవు, మీ ఆస్తులు మా గుప్పిట్లోనే ఉన్నాయి, బజారు పాలవుతారు అని సెక్స్ ర్యాకెట్ నిందితులు మనుషులు బాధితులను బెదిరిస్తున్నట్టు తెలుస్తుంది. కొత్తగా ఫిర్యాదులు చేయకుండా చేసిన వారిని వెనక్కి తగ్గేలా అధ్యక్ష, you are taking his name, let him answer. He wants to speak. అధ్యక్ష, He wants to sing. మళ్ళా మాట్లాడొచ్చు మీరు. Yes. అధ్యక్ష, నేను ఈ శాసనసభలో గౌరవనీయ ముఖ్యమంత్రి గారి సమక్షంలో ప్రజా సమస్యలపై మాట్లాడాలని చాలా కోరికగా ఉండేది. కానీ ఈ రోజున చాలా బాధేస్తుంది. నేను ఒక చిన్న రాజకీయ రైతు కుటుంబం నుంచే వచ్చిన వ్యక్తిని. మా తాతగారు కానీ మా తండ్రి గారు కానీ దాదాపు ఈ 100 సంవత్సరాల్లో 80 సంవత్సరాలు ఒక కోఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షులుగా ఇంత చిన్న మచ్చ కూడా లేకుండా ఆ బ్యాంకుని లాభాల బాటలో నడిపించిన చరిత్రలో పుట్టిన వ్యక్తిని. నేను ఒక సర్పంచ్గా క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేస్తే 1000 ఓట్ల తేడాతో ఓడిపోయాను. అదే పట్టుదలతో తపనతో ప్రజాసేవ చేసి 3300 ఓట్ల మెజార్టీతో ఒక సర్పంచ్ గారి అధ్యక్షతన పనిచేసి ఆ గ్రామానికి నా సొంత డబ్బులతో 25 లక్షల రూపాయలతో అభివృద్ధి చేశా. కోట్ల రూపాయలతో ఆ గ్రామాన్ని అభివృద్ధి చేసి అదే మళ్ళీ వచ్చిన సర్పంచ్ ఎన్నికల్లో ఎస్సీ సర్పంచ్ నిలబెడితే నా గ్రామం నుంచి నాకు 9000 ఓట్లు, అంటే ఈ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీనిచ్చి ఒక సర్పంచ్ని, ఒక ఎస్సీ మహిళని ఆ గ్రామం నుంచి గెలిపించిన చరిత్ర ఉంది. ఈరోజు అనేక ఆరోపణలు చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు, గౌరవనీయ ముఖ్యమంత్రి గారి మీద కూడా. కాల్మని ఇక్కడ ఒక చిన్న విషయం ఆలోచిస్తే, మొన్న చెన్నైలో వచ్చిన వరదలకు కానీ లేకపోతే విదేశాల్లో జరిగిన తీవ్రవాద దాడులకు కానీ విమానాలు కూల్చివేతకు కూడా నేను ముఖ్యమంత్రి గారు కూడా సంబంధం అని చెప్పగలిగే గనుడు ప్రతిపక్ష నాయకుడు. ఈరోజు అధ్యక్ష నేను ఒక స్నేహితుడితో, నా గ్రామం చిన్ననాటి స్నేహితుడితో ఈ ఆరోపణలు రాకముందు
ఏదైతే ఈరోజు కాల్మనీ ఆరోపణలు వస్తున్నాయో, ఆరోపణలు రాకముందు భార్య పిల్లలతో విదేశాలు వెళ్తే ఈరోజు వాటిని కూడా ఈ ప్రతిపక్ష నాయకులు ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తా ఉన్నారంటే, నేను భార్య పిల్లలతో వెళ్తే ఆ ఫోటోలు బ్లర్ చేసి నేను ఎవరో మహిళలతో జల్సా చేస్తున్నానని చెప్పేసి విమర్శలు చేసే స్థాయికి దిగజారారు. ఇంతకన్నా దిగజారు రాజకీయాలు మీకు చేత కావు అని అధ్యక్ష మీ తరఫున చెప్తా ఉన్నాను. అలాగే ఈరోజు ముఖ్యమంత్రి గారికి ఈ యొక్క చికాగో యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ఇచ్చింది. అలాగే ప్రపంచంలో ఏదైనా ఒక నీచ బిరుదులు ఏదైనా ఉన్నాయంటే ప్రపంచంలో ఉన్న యూనివర్సిటీలన్నీ కూడా అవినీతి చక్రవర్తి, అవినీతి సామ్రాట్, ఇవన్నీ బిరుదులు కూడా ఏకపక్షంగా ఈయనకిస్తారు సార్. ఇంకా నేను ఒక నిందితుడితో ఒక ముద్దాయితో విదేశాలు వెళ్ళానని ఆరోపిస్తా ఉన్నారు. గంగిరెడ్డి, మంగళకృష్ణ, అలాగే గాలి జనార్దన్ రెడ్డి. గాలి జనార్దన్ రెడ్డి ఏం చెప్పారు సార్ అధ్యక్ష? నా యొక్క బిడ్డ, అలాగే గంగిరెడ్డి ఎన్నో ఎర్రచందనం కేసులో కోట్ల రూపాయలు స్మగ్లింగ్ చేసి నేను వాళ్ళ కుటుంబ సభ్యుడిని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఒక స్నేహితుడితో విదేశాలు వెళ్తే నేను దోషినైతే ఇంతమంది ఆర్థిక నేరగాళ్లతో సంబంధాలన్నా నువ్వు ఎన్ని ద్రోహాలు ఎన్ని చేశావో ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈనాడు కథనం అధ్యక్ష డిసెంబర్ 15 అధ్యక్ష, ఈనాడు అఫీషియల్ గజెట్. పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు బ్యాంకాక్ పర్యటనకు వెళ్లిన A5 నిందితుడు వెలగల్ల శ్రీకాంత్ ఆచూకీ మిస్టరీగా మారింది అధ్యక్ష. అధ్యక్ష, బోడే ప్రసాద్ గారి అధ్యక్ష చక్కగా నిందితులతో ఫోటో అధ్యక్ష. నాకైతే ఆడవాళ్ళు ఎవరు కనపడడం లేదు కానీ మగవాళ్ళు అయితే కనిపిస్తా ఉన్నారు అధ్యక్ష. బోడే ప్రసాద్ పక్కనే మళ్ళీ ఆ శ్రీకాంత్ అనే వ్యక్తి కూడా ఇక్కడే చక్కగా కనిపిస్తా ఉన్నాడు అధ్యక్ష. ఇదే సందర్భంలో అధ్యక్ష ఇద్దరు చక్కగా వెళ్ళారు విదేశాలకు, మంచిదే అధ్యక్ష. తర్వాత బోడే ప్రసాద్ ఒక్కడు తిరిగి వచ్చాడు, ఆ శ్రీకాంత్ అనే వ్యక్తి మాత్రం రాలేదు అధ్యక్ష. అదే ఈనాడు కూడా ప్రచురంగా రాసింది అధ్యక్ష. ఎందుకు అక్కడే ఆ మనిషి ఉండిపోయాడు, ఎందుకు ఈ మనిషి ఎలిక్కి వచ్చేసాడు, వచ్చిన తర్వాత కూడా ఈ మనిషిని పోలీసులు ఎందుకు కేసు పెట్టలేదు, ఎందుకు ఈ మనిషిని విచారణ చేయలేదు అని చెప్పి కూడా గట్టిగా అడుగుతా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష అదే మాదిరిగా అధ్యక్ష ఇక్కడ అధ్యక్ష ముఖ్యమంత్రి గారు అధ్యక్ష ఈ మాదిరిగా ఏం అధ్యక్ష అంటే బోర్డు యూ కెన్ స్పీక్ అలా మీరు మెన్షన్ చేశారు కాబట్టి క్లారిఫికేషన్ ఇస్తారు. చూడండి కేఎస్ ప్రసాద్ గారు. అధ్యక్ష, గంగిరెడ్డి లాంటి ఆర్థిక నేరస్తుడిని ఇంటర్పోల్ సహాయంతో అరెస్ట్ చేశాం. ఈ వెనిగళ్ల శ్రీకాంత్ అనే ముద్దాయిని అరెస్ట్ చేయడం పెద్ద కష్టమేం కాదు. త్వరలోనే ముఖ్యమంత్రి గారు పట్టుదలతో ఉన్నారు, తప్పకుండా ముద్దాయిని అరెస్ట్ చేస్తారు, లేకపోతే సరెండర్ అవుతాడు. నా మీద ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి సీఎం గారిని ఒక ఎంక్వైరీ చేయమని కోరుతా ఉన్నాను. నేను కనుక దీంట్లో ఏ రుజువులు ఉన్నా కానీ స్వచ్ఛందంగా రాజకీయాల నుంచి తప్పుకొని ఎటువంటి శిక్ష ఇచ్చినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తా ఉన్నాను. మా కర్మ ఏంటంటే అధ్యక్ష, సాక్షాత్తు ఎమ్మెల్యేను అసెంబ్లీలోకి వచ్చి ఇక్కడే కూర్చోబెట్టిన ఇంతవరకు కాంట్రవర్సీ జరిగి వారం నుంచి కాంట్రవర్సీ జరుగుతూ ఉంది. కనీసం ఆయన పోలీసులు కనీసం తీసుకొని పోయి కనీసం ప్రశ్నించలేని పరిస్థితిలో పోలీసు వ్యవస్థ ఉంది. ఇటువంటి ఆయన సవాలు అటువంటి ముఖ్యమంత్రి గారికి ఇస్తా ఉంటే ఆ ముఖ్యమంత్రి గారు ఆయనకు ఏ రకంగా సపోర్ట్ చేస్తా ఉన్నారని చెప్పడానికి ఇంకొక ఉదాహరణ అధ్యక్ష. ఇది ముఖ్యమంత్రి గారు చక్కగా పోజిస్తూ ఏమధ్యక్ష చెప్తాను, ఒక నిమిషం అండి అధ్యక్ష. 2 రోజుల నుంచి ఈ ఫోటోల వ్యవహారం తీసుకొస్తున్నారు అధ్యక్ష. ఎవరైనా ఫోటో తీసుకోవాలని వస్తే తల మీద వాడు ఆర్థిక నేరగాడు,
లేకపోతే వాడు ఏదైతే ఎర్రచందన స్మగ్లర్ అనో లేకపోతే రౌడీ షీటర్ అనో ఎవరి నుదురు మీద ఉండదు అధ్యక్ష. కాబట్టి ఫోటో తీసుకుంటాం, అది దురదృష్టవశాత్తు జరిగితే దాని మీద ఎంక్వైరీ. నేను ఒకటి అడుగుతున్నాను అధ్యక్ష, మా పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే గారి మీద, శాసనమండలి సభ్యుల మీద మీరు ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వానికి కానీ కమిషనర్కి కానీ వాళ్ళిద్దరి మీద ఏ ఒక్కరు కూడా ఇంతవరకు కంప్లైంట్ చేయలేదు. కంప్లైంట్ ఎవరూ చేయలేదు, ఏ ఒక్కరు కూడా కంప్లైంట్ ఏ పోలీస్ స్టేషన్లో చేయలేదు. నీకు ఒకవేళ దమ్ముంటే నువ్వు ఆరోపణలు చేస్తున్నావు, నీ దగ్గర ఏదైనా చిన్న ఆధారం బోడే ప్రసాద్ మీద కానీ శాసనమండలి సభ్యుడి మీద కానీ నీకు ఏదైనా ఒక ఆధారం ఉంటే నువ్వేదో ఒక కంప్లైంట్ మా పోలీసులు వచ్చి యాక్షన్ తీసుకుంటారు. మీరు ఈ రకంగా పేపరు మీరంతా ఈరోజు ఈ డిస్కషన్ అంతా చూస్తుంటే కొండకు తవ్వి ఎలకని పెట్టినందుకు ఉందండి. మొత్తం కొండంతా తవ్వుతున్నారు. చివరికి వచ్చేసరికి ఎందులో ఇప్పుడు మీరందరూ సభ్యులు ఉన్నారు, చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు. ఆయన మాట్లాడిన దానికి ఇంత సీరియస్గా 5 రోజుల నుంచి అసెంబ్లీ పెడుతున్నారు. మొత్తం ఎక్కబొడిచేస్తాం. చంద్రబాబు నాయుడుకి ఏం చేస్తామో తెలుసు. తెలుగుదేశం పార్టీకి బదనం. నువ్వు చేయవలసిన అవసరం లేదు. ఇందులో మీ పార్టీ